Good morning to one and all. This is Prasanna. Today I would like to discuss about transportation problem in UV method with loops. దాంట్లో మనకి problem number 1 చూడండి. Obtain an optimum solution to the following data. చూసారమ్మా ఇక్కడ మోడీ మెథడ్ని ప్రూవ్ చేస్తున్నాము. ఇక్కడ మోడీ మెథడ్ అని మెన్షన్ చేయలేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఆప్టిమమ్ సొల్యూషన్ అని ఖచ్చితంగా ఇస్తే కనుక దాన్ని మోడీ మెథడ్లో మాత్రమే ప్రూవ్ చేయాలి అని. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి మనకి 3 rows and 4 columns ఇచ్చాడు విత్ కెపాసిటీ రిక్వైర్మెంట్స్తో. దీని యొక్క సొల్యూషన్ మనం ఫస్ట్ ఎలా చేసుకుంటున్నామంటే ఫస్ట్ వ్యామ్ మెథడ్లో అంటే వొగెల్స్ అప్రాక్సిమేషన్లో మనం ప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి, సమ్మేషన్ ఏఐ ఈక్వల్ టు సమ్మేషన్ బీజేని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దానికి పెనాల్టీస్ ఫైండ్ చేయాలి. పెనాల్టీస్ కట్టిన తర్వాత దాని యొక్క హైయెస్ట్ పెనాల్టీ తీసుకుని దానికి కరస్పాండెంట్గా ఉన్న రో ఆర్ కాలం కానీ దాంట్లో మినిమం వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మినిమం వాల్యూలో ఎలకేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలాగా మనం ప్రతి ఒక్క ఇటరేషన్ అనేది చేసుకుని దాని కింద మనం ఏం చేసాము అనేది రిటర్న్ పార్ట్లో అంటే థియరీ పార్ట్లో మనం నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? అలా మనం ఈ ప్రాబ్లమ్ని వ్యామ్ మెథడ్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వరకు ప్రూవ్ చేస్తాము. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనకి ఎంత వచ్చిందమ్మా, 779 రూపీస్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ నుండి యూవీ మెథడ్ని అప్లై చేసుకోవాలి. యూవీ మెథడ్ని అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎలకేషన్స్ జరిగిన ప్లేసెస్ అన్నిటినీ ఒక బాక్స్ ఒక టేబులర్ రూపంలో నోట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టేబులర్ రూపంలో నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయమ్మా, మనకి 3 rows ఉన్నాయి అంటే m ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి అంటే n ఈక్వల్ టు 4. సో m ప్లస్ n మైనస్ 1 అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి m ప్లస్ n అంటే ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, m ప్లస్ n మైనస్ 1. సో 7 మైనస్ 1 ఈక్వల్ టు 6. నెంబర్ ఆఫ్ బేసిక్ సెల్స్ ఈక్వల్ టు m ప్లస్ n మైనస్ 1. ఇట్ ఈస్ నాన్ డీజనరసీ ట్రాన్స్పోర్టేషన్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ui, vj వాల్యూస్ ఇన్ ది బేసిక్ సెల్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామమ్మా. బేసిక్ సెల్స్ అంటే ఇక్కడ మనకి ఎలకేషన్ జరిగిన సెల్ని బేసిక్ సెల్ అంటాం. సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఎలకేషన్ జరిగిన ఎవ్రీ సెల్ని మనం తీసుకుని సాల్వేషన్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సెల్ ఎక్కడెక్కడ వచ్చినాయి, 1,1 అనే సెల్ దగ్గర వచ్చింది అండ్ 1,4 అనే సెల్ దగ్గర ఎలకేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి 2,3 అనే సెల్ దగ్గర ఎలకేషన్ వచ్చింది. నెక్స్ట్ 2,4 అనే సెల్ దగ్గర ఎలకేషన్ వచ్చింది. నెక్స్ట్ 3,2 సెల్ దగ్గర వచ్చింది. 3,4 అనే సెల్ దగ్గర ఎలకేషన్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఎలకేషన్ వచ్చిన దగ్గర మాత్రమే మనం బేసిక్ సెల్స్ అనేవి ui, vj అనే వాల్యూస్ని ప్రూవ్ చేసుకుంటున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక కండిషన్ తీసుకుంటున్నాం, Cij ఈక్వల్ టు ui ప్లస్ vj. ఓకేనమ్మా, Cij అంటే కాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ui అంటే ఆరిజిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, vj అంటే డెస్టినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 19 ఈక్వల్ టు u1 ప్లస్ v1 అంటున్నారు. అంటే ఇక్కడ 19 ఈక్వల్ టు అని ఎందుకు తీసుకుంటున్నాము, 19 అనే సెల్ దగ్గర మనకి ఎలకేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఏ సెల్ దగ్గర, 1,1 అనే సెల్ దగ్గర అంటే u1 సెల్ దగ్గర u1 v1 అనే సెల్ దగ్గర మనకి ఎలకేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మనం దీన్ని తీసుకున్నాం అంటే 19 ఈక్వల్ టు u1 ప్లస్ v1. అలాగే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నామంటే 10 ఈక్వల్ టు u1 ప్లస్ v4. చూడండి అమ్మా, 10 ఈక్వల్ టు u1 ప్లస్ v4 అదేనా మనం తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాము చూడండి, 40 ఈక్వల్ టు u2 ప్లస్ v3 అని తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ 60 ఈక్వల్ టు u2 ప్లస్ v4 సేమ్ అలాగేనమ్మా తీసుకుంటుంది. అలాగే 8 ఈక్వల్ టు u3 ప్లస్ v2. అలాగే 20 ఈక్వల్ టు u3 ప్లస్ v4. సో ఇక్కడ ఏదైనా ఒక వాల్యూని ఇనిషియలైజేషన్ చేసేసుకోవాలి. సో u వాల్యూస్ కానీ v వాల్యూస్ కానీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే v4 అనే వాల్యూ నేను 0 చేసుకుంటున్నాను. v4 వాల్యూ 0 అంటే ఇక్కడ మనకి v4 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ v4 ఉంది. సో ఇక్కడ v4 ఈక్వల్ టు 0 అంటే నాకు u1 వాల్యూ వచ్చేసింది కదా, u1 ఈక్వల్ టు
10. అలాగే నెక్స్ట్ ఇక్కడ v4 ఈక్వల్ టు 0 అంటే u2 ఈక్వల్ టు 60. అలాగే నెక్స్ట్ ఇక్కడ v4 ఈక్వల్ టు 0 అంటే u3 ఈక్వల్ టు 20. సో నాకు u1 u2 u3 అనే వాల్యూస్ వచ్చేసినాయి. సో నాకు ఇక్కడ 4 వాల్యూస్ వచ్చినాయి. v4 వాల్యూ ఉంది, u1 u2 u3 అనే 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని మిగతా రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v1 v2 v3 వాల్యూస్ అనేది వస్తాయి అన్నమాట. ఆ సాల్వేషన్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ వాల్యూస్ ఫర్ నాన్ బేసిక్ సెల్స్. నాన్ బేసిక్ సెల్స్ అంటే మనకి ఎలకేషన్ జరగలేదు చూడండి, అంటే రిమైనింగ్ ఎలకేషన్ జరగకుండా నార్మల్గా ఉన్న సెల్ని మనం కన్సిడర్ చేసుకుని సాల్వేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఎలకేషన్ జరగకుండా ఉన్న సెల్ అంటే 1, 2 అనే సెల్లో మనకి ఎలకేషన్ అనేది జరగలేదు. అలాగే 1, 3 అనే సెల్లో కూడా ఎలకేషన్ అనేది జరగలేదు. నెక్స్ట్ 2, 1 దగ్గర ఎలకేషన్ లేదు. నెక్స్ట్ 2, 2 దగ్గర కూడా ఎలకేషన్ లేదు. సో నెక్స్ట్ 3, 1 అనే సెల్ దగ్గర కూడా ఎలకేషన్ జరగలేదు. 3, 3 అనే సెల్ దగ్గర ఎలకేషన్ అనేది జరగలేదు. సో ఇక్కడ ఉన్న ఎలకేషన్ జరగని సెల్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ వాల్యూస్ ఫర్ నాన్ బేసిక్ సెల్స్ అంటున్నారు. దీనికి కూడా ఒక కండిషన్ ఇచ్చారు. ఏమిచ్చాడు? dij ఈక్వల్ టు cij మైనస్ ui ప్లస్ vj. ఈ మైనస్ అనేది ఈ రెండింటికి ఎలిజిబుల్. ఇక్కడ బ్రాకెట్ ఉంటుందమ్మా. ui మైనస్ vj ఇలా రాసుకుంటే ఇక్కడ తప్పు పడింది ప్రింట్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నాన్ బేసిక్ సెల్ ఏంటి మనకి? d12. ఒకసారి ఇక్కడ కూడా చూద్దామమ్మా. d12 దగ్గర ఎంత? 30 అనే సెల్ దగ్గర మనకి ఎలకేషన్ అనేది జరగలేదు, అవునా? చూడండి ఒకసారి. d12 ఈక్వల్ టు c12 మైనస్ u1 ప్లస్ v2 ఈక్వల్ టు, అంటే c12 వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 30ఏగా. అక్కడ ఆ సెల్లో ఉన్న వాల్యూ ఎంత? 30 మైనస్ u1 వాల్యూ v2 వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ చేసాం కదా. u1 ఈక్వల్ టు 10 వచ్చింది, v2 ఈక్వల్ టు మైనస్ 12 వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 12, దట్ ఈక్వల్ టు 32. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ అలాగే d13 అనే సెల్ దగ్గర నాన్ బేసిక్ సెల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకుందామమ్మా. d13 అనే దగ్గర కూడా నాన్ బేసిక్ సెల్లే. సో ఎక్కడ నాన్ బేసిక్ సెల్? 50 దగ్గర కాబట్టి 50 తీసుకున్నాం. cij వాల్యూ 50 అని తీసుకుంటున్నాం. అదేనమ్మా? cij వాల్యూ 50 అంటే అక్కడ c13 అని తీసుకున్నాం. c13 వాల్యూ 50 మైనస్ u1 వాల్యూ మనకు అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. u1 వాల్యూ ఎంత? 10. అలాగే ఇక్కడ ఎంత ఉంది? v3 ఉంది. v3 వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? మైనస్ 20 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 20, దట్ ఈక్వల్ టు 60. అలా ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో అలా ఇక్కడ రిమైనింగ్ క్యాలిక్యులేషన్ అంతా చేసుకుంటున్నాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆల్ డిఐజెస్ ఆర్ పాజిటివ్. ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి, ఇవి పాజిటివ్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఒక వాల్యూ మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అవునా? సిన్స్ ఇక్కడ ఏం రాస్తున్నాము, ఏం మెన్షన్ చేస్తున్నాం? సిన్స్ ఆల్ డిఐజెస్ ఆర్ నాట్ నెగిటివ్ అన్నారు. సో మనకి ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతాము. అదేంటో నేను చెప్తాను. ఫస్ట్ ఒక చిన్న పాయింట్ చూడండి. నెట్ ఎవాల్యుయేషన్స్ అంటే నెట్ వాల్యూస్ అనేవి కూడా పాజిటివ్ వస్తే కనుక మనకి అక్కడతో ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వచ్చేసినట్టే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెట్ ఎవాల్యుయేషన్స్ పాజిటివ్ వచ్చినాయి అంటే ఆప్టిమమ్ సొల్యూషన్ అవుతుందని చెప్తున్నాను కదా. అక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కావాలి అంటే నెట్ ఎవాల్యుయేషన్స్ అనేది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే కండిషన్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంది? నెగిటివ్ వాల్యూ అనేది వచ్చింది. సో నెట్ ఎవాల్యుయేషన్స్ అనేవి నెగిటివ్లో వస్తే మనకి ఫర్దర్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ ప్రొసీజర్ ఏం చేయాలంటేనమ్మా, లూప్స్ అనేవి ఫామ్ చేయాలి మనం. ఫర్దర్ ప్రొసీజర్ ఏంటంటే లూప్స్ అనేవి మనం ఫామ్ చేయాలి. అసలు లూప్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుండి ఎక్కడికి ఫామ్ అవుతాయి అనే డౌట్ రావచ్చు కదా. ఒకసారి చూడండి.
లూప్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. అవి ఏంటంటే నాన్ అలొకేటెడ్ అంటే నాన్ బేసిక్ సెల్స్ మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఉన్న దగ్గర వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మోస్ట్ నెగిటివ్ వాల్యూని తీసుకుని మనకిచ్చిన ప్రాబ్లంలో, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఒకటే నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ ఒక్కదాన్నే కన్సిడర్ చేసుకుంటే, ఈ నెగిటివ్ వాల్యూ అనేది మనకి ఎక్కడ వచ్చింది, D22 దగ్గర వచ్చింది కాబట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, ఒక వాల్యూయే కాబట్టి. అలా కాకుండా నెగిటివ్ వాల్యూస్ అనేవి 2 or more అంతకంటే ఎక్కువ వస్తే గనక దాంట్లో మోస్ట్ వాల్యూ అంటే మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుని దాని ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుంటాం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనకి లూప్స్ ఫామ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఉంటుందని చెప్పాను కదా. అసలు లూప్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ అని తీసుకుంటాం. ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ అంటే మనం ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తామో తిరిగి ఆ పాయింట్ దగ్గరే ఎండ్ అయ్యే విధంగా ఉండాలి. అలా ఎండ్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఎయిదర్ స్క్వేర్ టైప్లో కానీ, మనం ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తామో తిరిగి ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయ్యే విధంగా ఎయిదర్ స్క్వేర్, రెక్టాంగులర్, లేదు అంటే ఎల్లో ఆర్ రివర్స్ ఎల్ షేప్లో ఫామ్ చేస్తాం మనం లూప్స్ అనేవి. లూప్స్ ఫామ్ చేయడానికి ఈ షేప్స్తో పాటు బేసిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనమ్మా? బేసిక్ సెల్స్ అంటే ఏంటంటే ఎలొకేటెడ్ సెల్స్ అనేవి మనం తీసుకుంటాము. ఎలొకేటెడ్ సెల్స్ అలా బేసిక్ సెల్స్ని కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఎక్కడ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడే ఎండ్ అయ్యే విధంగా మనం ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ షేప్ అనేది మనం చెప్పుకున్న విధంగా మాత్రమే ఉండాలి. ఆ లూప్స్ కూడా అలాగే ఫామ్ అవ్వాలి. అర్థమవుతుందమ్మా? ఒక్కసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ డిఐజే అంటే మనకి ఎక్కువ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ అనేది మనకి ఎక్కువ వస్తే దాంట్లో మనం మోస్ట్ నెగిటివ్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి సో D22 దగ్గర లూప్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడే కదా మనకు వచ్చింది. సో D22 దగ్గర మనం స్టార్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, D22 = -8 వాల్యూ వచ్చింది, నోట్ చేసుకుందాం. నెక్స్ట్ ఐడెంటిఫై ఏ క్లోజ్డ్ లూప్ విత్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఎట్ D22 కంటైనింగ్ బేసిక్ సెల్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మనం లూప్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ మాత్రమే ఎండ్ అయ్యి, ఎక్కడ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కనెక్టింగ్ విత్ బేసిక్ సెల్స్ అంటే బేసిక్ సెల్స్తో కనెక్ట్ అవుతూ లూప్స్ అనేవి ఫామ్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, మనకి D22 దగ్గర అంటున్నారు కదా, అంటే ఇక్కడే కదా, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి లూప్ అనేది. అయితే స్క్వేర్ షేప్ కానీ, రెక్టాంగులర్ కానీ, లేదు అంటే ఎల్ కానీ, లేదు అంటే రివర్స్ ఎల్ షేప్లో మాత్రమే ఫామ్ అవ్వాలి. ఎలా పడితే అలా మనం లూప్స్ అనేది ఫామ్ చేయకూడదు. ఇంకొక పాయింట్ ఏం చెప్పానమ్మా, లూప్స్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడతోనే ఎండ్ అవ్వాలి. బేసిక్ సెల్స్ని కనెక్ట్ అవుతూ మనం లూప్స్ అనేది ఫామ్ చేయాలి. బేసిక్ సెల్స్ని కనెక్ట్ అవుతూ అంటే ఒక్కసారి చూడండమ్మా, మనం లూప్ స్టార్ట్ చేసిన దగ్గర నాన్ బేసిక్ సెల్ అంటే మనకి అలొకేషన్ అనేది జరగని సెల్లో మనం తీసుకుంటున్నాం. అదే కదా ఇక్కడ చెప్పింది కూడా. అలాగా ఫస్ట్ తీసుకున్న సెల్ దగ్గర మాత్రమే నాన్ బేసిక్ సెల్, మిగతావి చూడండి ఎడ్జెస్లో ఖచ్చితంగా బేసిక్ సెల్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ అయినా ఎలొకేటెడ్ సెల్ అయినా ఇది, నెక్స్ట్ది ఇది ఎలొకేటెడ్ సెల్ అయినా, నెక్స్ట్ది ఇది కూడా ఎలొకేటెడ్ సెల్. ఇక్కడతో మనకి ఎండ్ అయిపోతుంది. ఇది నాన్ ఎలొకేటెడ్ సెల్. అర్థమవుతుంది కదమ్మా? ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా లూప్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, assigning +θ and -θ alternatively to all the cells of the loops starting with positive sign అంటున్నాడు. మనం లూప్స్ స్టార్ట్ చేసిన దగ్గర అంటే ఇక్కడే కదా, లూప్ స్టార్ట్ చేసిన దగ్గర ఖచ్చితంగా పాజిటివ్ థీటా అని తీసుకోవాలి, అంటే +θ అని తీసుకోవాలి. +θని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. +θ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కార్నర్లో -θ అని తీసుకుంటాము.
ఇక్కడ మైనస్ తీటా తీసుకున్నాం కదా, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మళ్ళీ పాజిటివ్ కదా, పాజిటివ్ తీటా అని తీసుకున్నాం. నెక్స్ట్ పాజిటివ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ తీటా. అలా మనం ప్రతి కార్నర్లో కూడా ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి తీటా అనేది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకునేది మాత్రం అలాగా పాజిటివ్ సైన్లో తీసుకోవాలి. అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నౌ కన్సిడర్ తీటా. ఇక్కడ మైనస్ తీటాని కన్సిడర్ చేసుకోవాలమ్మా. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మైనస్ తీటాని కన్సిడర్ చేసుకోవాలి. మైనస్ తీటా ఈక్వల్ టు మినిమం ఆఫ్ 2,8 ఈక్వల్ టు అన్నారు. మినిమం ఆఫ్ 2,8 అంటే మైనస్ తీటా ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఎలకేషన్ చేసిన నెంబర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మైనస్ తీటా ఎక్కడ వచ్చింది, ఈ సెల్ దగ్గరైనా వచ్చింది. ఈ సెల్ దగ్గర ఎలకేషన్ నెంబర్ ఎంత, 2 వచ్చింది. నెక్స్ట్ మైనస్ తీటా ఇక్కడ ఉంది, ఇక్కడే కదమ్మా. దీనికి ఎలకేషన్ నెంబర్ వచ్చేసరికి 8. ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఎంత మనకి, 2 కాబట్టి 2ని మనం తీసుకుంటున్నాం. ఈ 2ని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒకసారి చూడండి. అండ్ యాడ్ తీటా వాల్యూ ఇన్ ద సెల్ హ్యావింగ్ పాజిటివ్ సైన్ అండ్ సబ్ట్రాక్ట్ తీటా వాల్యూ ఇన్ ద సెల్ హ్యావింగ్ నెగటివ్ సైన్ అంటున్నాడు. నేను ఇక్కడ ఈ 2 మినిమం తీసుకున్న ఈ 2 అనేది ఏం చేయాలి అంటే, ఇక్కడ తీటా పాజిటివ్ ఉందనుకోండి 2ని యాడ్ చేస్తాము. అలాగే తీటా నెగిటివ్ ఉంటే 2తో మైనస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి దీని తీటాతో అంటే ఇక్కడ 2తో యాడ్ చేస్తాము. అలాగే ఇక్కడ మైనస్ తీటా ఉంది కాబట్టి సో 2తో మైనస్ చేస్తాం. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అమ్మా, మనకి మొత్తం వచ్చిన ఎలకేషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ తీటాతో యాడ్ చేసుకుంటున్నారు అంటున్నాను. ఇక్కడ ఎలకేషన్ అనేది లేదు, కానీ ఇక్కడ మనం 2ని యాడ్ చేసాం కాబట్టి ఎలకేషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 2తో మైనస్ చేయాలి. 2 - 2 ఎంత మనకి 0. సో ఇక్కడ ఎలకేషన్ అనేది పోతుంది. ఒక ఎలకేషన్ అంటే నాన్ బేసిక్ సెల్ దగ్గర ఎలకేషన్ వస్తుంది, బేసిక్ సెల్ దగ్గర ఉన్న ఎలకేషన్ అనేది పోతుంది ఈ లూప్స్ ఫామ్ చేయడం వల్ల. అవునా. సో ఇక్కడ మనకి ఎలకేషన్ 2 వచ్చింది అంటే 2 దగ్గర 2 అనే సెల్ దగ్గర ఎలకేషన్ 2 అనేది ఎలకేట్ చేసాము. ఇక్కడ 2 అనే సెల్ దగ్గర ఎలకేషన్ అనేది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమి ఎలకేషన్ లేదు, ఇది నాన్ బేసిక్ సెల్ అని అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఎలకేషన్ వచ్చింది ఇక్కడే కదమ్మా, 2 దగ్గర ఎలకేషన్ అనేది వచ్చింది. 2 అనే సెల్ దగ్గర ఎలకేషన్ అనేది పోయింది. అంటే ఇక్కడ 0 అని కూడా ఇంకా డ్రా చేయాల్సినంత అవసరం లేదు. ఓకేనమ్మా. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ ఫైండింగ్ యూఐ అండ్ విజే వాల్యూస్. మళ్ళీ అంటే ఇప్పుడు యూఐ అండ్ విజే వాల్యూస్ దేంతో చేసుకుంటాం, ఇప్పుడు ఎలకేషన్ వచ్చిన ఈ టేబుల్ ద్వారా ఇందులో యూఐజే వాల్యూస్ విఐజే వాల్యూస్ అనేవి ఫైండ్ చేసుకుంటాము. యూఐ విజే వాల్యూస్ అనేవి ఫైండ్ చేసుకుంటాం. అర్థమవుతుందమ్మా. మళ్ళీ కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, సిఐజే ఈక్వల్ టు యూఐ ప్లస్ విజే. దేనికి చేస్తున్నారు, ఇది బేసిక్ సెల్స్కి చేస్తున్నారు. బేసిక్ సెల్స్ అంటే మనకి 1,1 అనే సెల్ దగ్గర వచ్చింది, 1,4 అనే సెల్ దగ్గర వచ్చింది, అండ్ 2,2 అనే సెల్ దగ్గర 2,3 అనే సెల్ దగ్గర వచ్చింది, అండ్ 3,2 సెల్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 3,4 అనే సెల్ దగ్గర వచ్చింది. ఆ బేసిక్ సెల్స్ దగ్గర మనం యూ వాల్యూస్ వి వాల్యూస్ అనేది ఫైండ్ చేస్తాం. చూడండి, 19 ఈక్వల్ టు u1 ప్లస్ v1. ఇక్కడే కదమ్మా 19 ఈక్వల్ టు u1 ప్లస్ v1. నెక్స్ట్ అలాగే 10 ఈక్వల్ టు u1 ప్లస్ v4. 10 ఈక్వల్ టు u1 ప్లస్ v4. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారు, 30 ఈక్వల్ టు u2 ప్లస్ v2. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 40 ఈక్వల్ టు u2 ప్లస్ v3. నెక్స్ట్ అలాగే 8 ఈక్వల్ టు u3 ప్లస్ v1. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 20 ఈక్వల్ టు u3 ప్లస్ v4. అలా మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మనకు వాల్యూస్ తెలియదు కాబట్టి u1 వాల్యూ నేను 0 చేసుకుంటున్నాను.
u1 వాల్యూని 0 చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ 0 అయిపోయింది. సో v1 ఈక్వల్ టు 19, అదే నెంబర్ రాసింది, v1 ఈక్వల్ టు 19. అలాగే u1 ఈక్వల్ టు 0, సో v4 ఈక్వల్ టు 10, అదేనా రాసింది, v4 ఈక్వల్ టు 10. నెక్స్ట్ అలాగే ఇప్పుడు v1 v2 u1 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ 3 వాల్యూస్ని మిగతా రిమైనింగ్ వాటిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ వాల్యూస్ అనేది మనకి వస్తాయి. ఓకేనమ్మా. అలాగే ఇప్పుడు బేసిక్ సెల్స్కి చేసినట్టే నాన్ బేసిక్ సెల్స్కి కూడా చేయాలి, అంటే నెట్ ఇవాల్యుయేషన్స్ అనేది ఫైండ్ చేయాలి. మళ్ళీ దీని కండిషన్ తీసుకుంటే ij ఈక్వల్ టు cij మైనస్ ui ప్లస్ vj, దీనికి ఇక్కడ బ్రాకెట్ ఉంటుందమ్మా, మైనస్ ఆఫ్ ui ప్లస్ vj. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నాన్ బేసిక్ సెల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. నాన్ బేసిక్ సెల్స్ అంటే ఇక్కడ ఎక్కడ వచ్చినాయమ్మా, D12 దగ్గర నాన్ బేసిక్ సెల్, D13 దగ్గర నాన్ బేసిక్ సెల్, D21 దగ్గర నాన్ బేసిక్ సెల్, D24 దగ్గర నాన్ బేసిక్ సెల్, అలాగే D31 దగ్గర నాన్ బేసిక్ సెల్, అలాగే D33 దగ్గర కూడా నాన్ బేసిక్ సెల్. సో అన్నీ మనం చెక్ చేసుకుని క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేసుకుంటాం. C12 అంటే అక్కడ C12 అంటే ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ C12 దగ్గర ఆ సెల్లో ఉన్న వాల్యూ ఎంత, 30 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ u1 వాల్యూ v2 వాల్యూ. అవి మనకు ఆల్రెడీ తెలుసు కదా, u1 అంటే 0 వచ్చింది, v2 అంటే -2 వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్ టు 32. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా D13 దగ్గర D13 దగ్గర 50 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ u1 ప్లస్ v3. u1 వాల్యూ 0, v3 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఇక్కడ 50 మైనస్ 0 మైనస్ 8 ఈక్వల్ టు 42. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం చేసుకుంటాము. క్యాలిక్యులేషన్ అంతా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మొత్తం చూడండమ్మా, పాజిటివ్ అనేది వచ్చేసింది, పాజిటివ్ వాల్యూసే కదా అన్నీ. అలా కాకుండా మళ్ళీ నెగిటివ్ వాల్యూ కనుక ఎక్కడైనా వస్తే ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ అంటే లూప్స్ ఫామ్ చేయడము, తీటాలు తీసుకోవడము, అదంతా మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ను మనం చేస్తాము పాజిటివ్ వచ్చే వరకు. ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చేసింది కాబట్టి దీనికి ఐబిఎఫ్ఎస్ ఫైండ్ చేసి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ చేస్తాం. చూడండి అమ్మా, ఇంకో ఆల్ dijs ఆర్ పాజిటివ్. సో కరెంట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈజ్ అన్ ఆప్టిమమ్ సొల్యూషన్. సో ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఏంటో రాసుకున్నాము. నెక్స్ట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే దేనికి చేస్తున్నారమ్మా, టోటల్ కాస్ట్ అనేది ఇప్పుడు వచ్చిన టేబుల్కి, ఆల్రెడీ లూప్స్ ఫామ్ అయిన తర్వాత వచ్చే టేబుల్కి మనం టోటల్ కాస్ట్ అనేది ఫైండ్ చేస్తాము. ఇది మనకు ఆల్రెడీ తెలుసుగా, 5 × 19 ప్లస్ 2 × 10 ప్లస్ 2 × 30 ప్లస్ 7 × 40 ప్లస్ 6 × 8 ప్లస్ 2 × 20 దట్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 743 వచ్చింది. ఇంతకు ముందు స్టార్టింగ్ లూప్స్ ఫామ్ అవ్వక ముందు ఆల్రెడీ టోటల్ కాస్ట్ అనేది చేసాము, అవునా. అక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. 779 వచ్చిందమ్మా. సో మనం ముందు లూప్స్ ఫామ్ చేయకముందు వచ్చిన కంటే ఇప్పుడు రెడ్యూస్ అయింది కదా, రెడ్యూస్ అయిందా లేదా. సో రెడ్యూస్ అయింది కాబట్టి దీన్ని విత్ లూప్స్ అంటున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోడీ మెథడ్ యొక్క అల్గారిథం. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మనం ప్రాబ్లం ఏ విధంగా చేసామో అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టైపు రాసాము. ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి చదివితే మీకు అర్థమైద్ది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.